ట్వెల్త్ క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు హెబ్రోన్కి వెళ్ళినాం అనమాట. నేను రంజన్ కలిసి హెబ్రోన్ ఇద్దరం ఒకేసారి పోయినాం 2001లో. మా పక్కన వీళ్ళు ఉంటుండే జీవన్ సన్నీ జీవన్ కుమార్ అని మాణిక్యం అంకుల్ ఉంటుండే. సో వాళ్ళు ఒకసారి ఇన్వైటేషన్ ఉండే అన్నమాట, మీ వాళ్ళని కూడా మీ అబ్బాయి వాళ్ళని కూడా పంపించింది, మా అబ్బాయి వాళ్ళు వెళ్తుంటారు అంటే. హెబ్రోన్లో యూత్ క్యాంప్ అయింది అప్పుడు. హెబ్రోన్కి యూత్ క్యాంప్కి వెళ్ళినాం ఒక్క సంవత్సరం 2001లో ఆ హెబ్రోన్ యూత్ క్యాంప్లో నేను రక్షణ పొందినాను. అప్పుడు 11th క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. అప్పుడు దేవుడు నన్ను రక్షించినాడు, రక్షణ పొందినాము. మరి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నాకు ఇంజనీరింగ్ సీట్ వచ్చినది, బయోమెడికల్ ఇంజనీరింగ్. ఆ బయోమెడికల్ ఇప్పుడు అన్నారు కదా ఎంపీసీ ఎట్లా తీసుకున్నాం అంతా తాతనే గైడ్ చేసింది అన్నమాట. ఎంపీసీ తీసుకోవాలి, మ్యాథ్స్ సైన్స్ స్ట్రీమ్ తీసుకోవాలి. సో తాత చెప్పిన మాట ప్రకారమే ఎంపీసీ తీసుకున్నాం. ఇంజనీరింగ్ చేయాలి అని తాత అన్నారు. ఇంజనీరింగ్ చేసినాం. ఇంజనీరింగ్లో బయోమెడికల్ తీసుకోవాలి అని తాతనే అన్నారు. సరే బయోమెడికలే తీసుకున్నాం. బయోమెడికల్ ఇంజనీరింగ్ అయిపోయింది. ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వచ్చింది, దేవుని దయ వల్ల సీట్ వచ్చింది. అక్కడ దగ్గరనే హెబ్రోన్ ఉండే, దానికి దగ్గరనే ముషీరాబాద్ క్రాస్ రోడ్స్లో హెబ్రోన్ ఉంది. సో అప్పుడు కొత్తగా రక్షణ పొందినాం కాబట్టి దేవుని యొక్క సహవాసము ఎక్కడ ఉంటుంది అనే ఆతృతతో కనుక్కుంటే హెబ్రోన్ అని తెలిసింది. సో హెబ్రోన్కి రెగ్యులర్గా వెళ్ళేవాడిని అన్నమాట. ఏ మీటింగు వదిలేవాడిని కాదు. సండే రోజు వస్తే 9:30 10 o'clock కల్లా మనం అక్కడే ఉంటుంది. మళ్ళీ అక్కడ నుండి బయలుదేరేసరికి 6 అవుతుంది. అక్కడ మధ్యాహ్నం 3 వరకు వర్షిప్ సర్వీస్ అవుతుంది. 3 అయిన తర్వాత సువార్తకు వెళ్తారు. సువార్తకు కూడా ఉండేవాడిని. సువార్త అయిపోయిన తర్వాత భోజనం ఉంటుండే, భోజనం కూడా చేసుకొని నైట్ 6-7 అట్లా సువార్త అయిపోయిన తర్వాత మళ్ళీ సువార్త కూడిక ఉంటుంది. బహిరంగ సువార్త అయిపోయిన తర్వాత సువార్త కూడిక ఉంటుంది. సువార్త కూడిక అయిపోయిన తర్వాత 9-9:30కి అట్లా నేను మళ్ళీ హాస్టల్కి వెళ్ళేవాడిని. సో సండే రోజు వస్తే మొత్తం దేవుని సన్నిధిలోనే గడిపేవాడిని, వాక్యంతో ఎక్కువ గడిపేవాడిని. హెబ్రోన్లో ఏదైనా స్పెషల్ మీటింగ్స్ అయితే ఖచ్చితంగా అటెండ్ అయ్యేవాడిని, మిస్ కాకుండా. సో ఈ మా వార కూడికలకు కూడా అటెండ్ అయ్యేవాడిని. సో ఏ మీటింగు మిస్ అయ్యేవాడిని కాదు అని. సో అదే దేవుడు నాకు ఆశీర్వదించినాడు. నా యొక్క ఆత్మీయ జీవితము బలపడడానికి, నా ఆత్మీయ జీవితానికి ఒక మంచి పునాది అక్కడ హెబ్రోన్లో దేవుడు అనుగ్రహించినాడు అన్నమాట. వాక్యాన్ని నేర్చుకోవడం కానీ, వాక్యానుసారంగా జీవించడానికి కానీ, మరి దేవునికి ఎక్కువ సన్నిహితులుగా అవ్వడానికి, మరి దేవుని గురించి తెలుసుకోవడానికి అది నాకు తోడ్పడినది. ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను గేట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయినాను, కానీ అది రాలేదు. సో నేను జాబ్లో జాయిన్ అయినాను. ఫస్ట్ అపోలో హాస్పిటల్లో బయోమెడికల్ ఇంజనీర్గా జాయిన్ అయినాను. తర్వాత కామినేని హాస్పిటల్లో బయోమెడికల్ ఇంజనీర్గా చేసినాను అక్కడ 3 years. అది చేసిన తర్వాత ఇక్కడ హెచ్ఎల్ఎల్లో అప్లై చేస్తే నాకు ఇక్కడ జాబ్ వచ్చిందన్నమాట. సో ఇక్కడికి రాగానే డాసన్ అంకుల్ కలిసినాడు. డాసన్ అంకుల్ కలిస్తే అడిగినాడు అనమాట, ఎన్ని సంవత్సరాల కోసం ఇక్కడ వచ్చినావు, మా దగ్గరికి వచ్చే వాళ్ళు 1 year 2 years ఉంటారు, నువ్వెన్ని ఇయర్స్ ఉంటావు అని అడిగినాడు. సో డాసన్ అంకుల్కి నేను చెప్పినాను, అంకుల్ నా జాబ్ ఏమో కాంట్రాక్ట్, నాకు పర్మనెంట్ ఏం కాదు, మరి నేను 3 years ఇక్కడ ఉండాలి అని అనుకుంటున్నాను, ఈ జాబ్ ఎట్లా ఉంటుందో చూస్తాను, 3 yearsలో పర్మనెంట్ అయితే నేను ఇక్కడే ఉంటాను, 3 yearsలో పర్మనెంట్ కాకపోతే నేను మళ్ళీ వాపస్ వెళ్తాను అని చెప్పినాను. సో క్లియర్ చేసుకుంటా ఉన్నాము. సో 3 years లోపే నాకు ఇక్కడ పర్మనెంట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 2.5 yearsకి నాకు పర్మనెంట్ అయిపోయింది. సో అది దేవుని చిత్తం అని నేను నమ్ముతున్నాను. సో జాబ్ వచ్చిన తర్వాత కూడా మా మ్యారేజ్ కూడా దేవుని చిత్తానుసారంగా చేసుకోవడం జరిగింది. మరి ఆ సంబంధం కూడా అమ్మనైన వాళ్ళే చూసినారు. సో దేవుడు వాక్యం ద్వారా స్పష్టంగా మాట్లాడినాడు అనమాట, నీ తల్లిదండ్రులను సన్మానించుము, వారికి లోబడి ఉండుము అని ద్వితోపదేశ ఖండంలో ఉంటుంది ఆ వాక్యము.
ఆ వాక్యం చదివిన తర్వాత నేను ఎస్ అని చెప్పడం జరిగింది. సో మరి సువర్ణతో వివాహం జరగడం అయిపోయింది దేవుని చిత్తానుసారంగా. మరి దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి హ్యానా ఇంకా జేసన్ని అనుగ్రహించినాడు. ఉద్యోగంలో దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. మరి ఈ యొక్క ఇంటి విషయంలో కూడా దేవుడు అద్భుతంగా సహాయం చేసినాడు. ముందు ఏమనుకున్నామంటే మేము రెంట్కి ఉండేవాళ్ళం అన్నమాట. రెంట్కు ఉంటే ఓనర్తో ప్రాబ్లం, మళ్ళీ ఓనర్స్ రెంట్ పెంచడం వల్ల మరి అఫోర్డ్ చేయలేకపోయే వాళ్ళం. అప్పుడు జీతం తక్కువ ఉంది కాబట్టి. సో 3 ఇళ్ళు మారాల్సి వచ్చింది, చాలా కష్టమయ్యేది. సో మరి మేమేం నిర్ణయించుకున్నామంటే సువర్ణ అక్క అన్నది ఇట్లా ఊరికే మనం ఇల్లు మారితే చాలా కష్టంగా ఉంది, మనమే ఒక ఇల్లు తీసుకుంటాము, మనం ప్రార్థన చేద్దాము అని ప్రార్థన చేసి ధైర్యం చేద్దాము, ఎట్లాగో ఇక్కడనే ఉంటాం కదా అని అక్క అంటే సరే చేద్దాము అని ఇక్కడ ట్రై చేసినామన్నమాట. ట్రై చేస్తూ ఉంటే మరి ఇంత ఖర్చు అవుతుంది, మరి ఎట్లా అని అంటే సరే ఎట్లాగో మనం రెంట్ ఇస్తూ ఉన్నాం కదా, ఆ రెంట్లోనే మనం రెంట్ పే చేసేదేదో బ్యాంకు పే చేస్తే అయిపోతుంది, మనం లోన్ తీసుకుందాము అని అనుకున్నాము. సో ఇక్కడ బుక్ చేయడానికి కొన్ని డబ్బులు అవుతాయి. ఆ డబ్బులు కూడా మరి దేవుడు అరేంజ్ చేసినాడు. సో కొంత అమౌంట్ ఇచ్చి బుక్ చేయడం జరిగింది. మరి బుక్ చేసుకున్న తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్, అడ్డంకులు అనేవి వచ్చినాయి. మరి ఏమని నిర్ణయించుకున్నామంటే సరే ఎట్లాగో ముందుకు వెళ్ళినాం కదా, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. మరి యెహోషువ మొదటి అధ్యాయంలో దేవుడు యెహోషువకి వాగ్దానం ఇచ్చినట్టు నేను మీ పక్షాన పోరాడతాను ఆ వాగ్దానాన్ని చేపట్టినామన్నమాట. దేవుడు మాకు తోడుగా ఉన్నాడు, మా పక్షాన పోరాడతాడు అని. సో మరి లోన్కి అప్లై చేయడం జరిగింది. మరి మేము కావాల్సినంత లోన్ కూడా మరి దేవుడు అనుగ్రహించినాడు. అప్పట్లో ఎలిజిబిలిటీ ఇంత అమౌంట్ లోన్ శాంక్షన్ అవుతుందా లేదా అనే ఆలోచన మాలో ఉండే, కానీ మరి దేవుడు అద్భుతంగా లోన్ శాంక్షన్ కూడా చేయించినాడు. మరి లోన్ శాంక్షన్ అవ్వగానే వెంటనే మేము రిజిస్ట్రేషన్కి అప్లై చేసినాం, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. సో దేవుని యొక్క దయ వల్ల ఈ యొక్క ఇంటి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. మరి ఈఎంఐ ఎక్కువ అవుతుంది అని అనుకున్న సమయంలో కూడా దేవుడు ఆ యొక్క ఈఎంఐని బేర్ చేసే కెపాసిటీ కూడా మాకు అనుగ్రహించినాడు అన్నమాట. సో కరెక్ట్ టైంలో ప్రమోషన్ రావడము, మరి కొంత ఇంక్రిమెంట్ రావడం, మరి ఇట్లా ఎన్నో విధాలుగా దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు. మరి ఈ యొక్క ఇంటి విషయంలో మరి సొంతంగా దేవుని మీదనే ఆధారపడి మా యొక్క సొంత ఎవరికి అడగకుండా మరి సొంతంగా మరి కొనే కెపాసిటీ దేవుడు అనుగ్రహించినాడు. సో ఈరోజు ఇల్లు కొని మా యొక్క సొంత ఇంట్లో ఉంటున్నాము అని అంటే అది కేవలం దేవుని యొక్క కృపనే. ఇది మా వల్ల కలిగింది. దేవుడే అన్నిటికీ సామర్థ్యం ఇస్తాడన్నమాట. ప్రావర్బ్స్లో ఒక వర్స్ ఉంది. వర్స్ ఏం చెప్తాడంటే నీకు ధనము అనుభవించడానికి దేవుడే శక్తిని అనుగ్రహిస్తాడన్నమాట. సో నేను ఆ వాక్యం రెఫరెన్స్ చూసి తర్వాత చెప్తాను. కానీ ఆ యొక్క వాక్యంలో ఏముంటాయంటే మరి నీకు అన్నీ అనుభవించడానికి దేవుడే సామర్థ్యము అనుగ్రహిస్తాడన్నమాట. సో దేవుడే మాకు అన్ని సామర్థ్యము అనుగ్రహించినాడు. సో దేవుని దయ వలన మరి మేము దేవుని యొక్క కృప వలన ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాం, మరి సేవలో కూడా వాడబడుతూ ఉన్నాం. సో దేవునికి వందనాలు, దేవునికే మహిమ కలుగుతుంది. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.